తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. వచ్చేసారా? లంచ్ రెడీ అంకుల్. లంచ్ రెడీ అవుతుంది. ఈ గ్యాప్ ఇంకేమైనా తీసుకుంటారా? జ్యూస్ అంకుల్. నేను ఆడపిల్లని కాబట్టి ఆరెంజ్ జ్యూస్. పడుకుంటే బనానా జ్యూస్ సార్. పిసుకుడు బత్తాయి జ్యూస్ అంకుల్. బ్లాక్ కాఫీ నాకే వద్దు అంకుల్. ఓకే ఓకే, అందరి దగ్గరికి నేనే వస్తా, అందరినీ తొక్కే పోతా. ఈలోగా ఒక ఎంటర్టైన్మెంట్ కార్యక్రమం చేసుకుందామా? కూర్చోండి. మీలో వివేక్ అంటే ఎవరమ్మా? నేనే అంకుల్. ఆహా, నువ్వా? అనుకున్నానులే, టాలీవుడ్ లో మంచి టైమింగ్ ఉన్న హీరోలా ఉన్నావు. ఏదో కూర్చో, అంకుల్ కూర్చో. డెవలప్ అవుతున్నా. అంకుల్ నా పేరు జేఆర్జీవి ఓ. అంటే ఆహా. జూనియర్ రామ్ గోపాల్ వర్మ. ఆహా. నేను రాబోయే కాలంలో కాబోయే డైరెక్టర్ అంకుల్. ఆహా. ఇంకా నా సినిమా గురించి చెప్పాలంటే నా సినిమాలో హీరో ఉంటాడు ఆ. కానీ హీరోయిజం ఉండదు. ఓ. అలానే హీరోయిన్ ఉంటుంది, డ్యూయట్ ఉండదు, ఐటమ్ సాంగ్ ఉంటుంది, ఎక్స్పోజింగ్ అస్సలు ఉండదు, లాస్ట్ కి క్లైమాక్స్ ఉంటుంది, ట్విస్ట్ అస్సలు ఉండదు. సూపర్, రేయ్, థ్యాంక్ యూ. నీ సినిమాలో జనాలు కూడా ఉండర్రా, థియేటర్ లో సినిమా మాత్రమే ఉంటది. ఏంటో ట్విస్ట్, నేనే షాక్ అయిపోయా. Realization. నా పేరు ఆండ్రీ పాల్ సార్. పాలా? ఆండ్రీ పాల్ సార్. ఓ, నీ పేరా? నాన్నది న్యూజిలాండ్, అమ్మది న్యూజివీడు. నాన్న చేసేది షిప్పుల వ్యాపారం, అమ్మ చేసేది చోపుల వ్యాపారం, అంతే సార్. నువ్వు తోపురా నా పేరు కుక్కరావు అంకుల్. అబ్బో, పాటలు పాడతాను. ఏం పాటలో? సూపర్ బాగా ముద్దాడు అంకుల్. కూర్చో. నా పేరు లక్కీ అండి. ఏంకి? లక్కీ అంకుల్. ఎవరికి? లక్కీ. ఆ, ఏం చేస్తుంటావు? నాకేం రావండి, నేను దద్దమ్మని. పెద్దమ్మేం కాదు, కూర్చో. ఎరా అయ్యా? నా పేరు పద్మశ్రీ రఘునందన్ అంకుల్. పద్మశ్రీ నువ్వు పెట్టేసుకున్నావేంట్రా? అంటే చెప్పు. మరీ అంత చెప్పుకోదగ్గ కళాకారుని కాదు అంకుల్. ఆ, అయినా చెప్తా. చెప్పు. బుర్రకథ చెప్తా అంకుల్. అబ్బో, బుర్రకదే చెప్పరా? ఆ, చెప్పు. అరే మీరు రెడీయా? రెడీ. అరే రియా రఘునందన కొరసియన్రో అరే రమణమా అర్లకు సెంచారి మధురవాడు మనగడ్డ బుద్ధి చెప్పిందానా బూనంచారి సౌదీపినవాడ సాంబశివుడ చల్. అయ్యోలే లోకాలు వాళ్ళు వెళ్తున్నారు, ఈ ఇంట్లో మాత్రం మా అంకులు వెళ్తున్నారు. అగో ఏలుకుంటా అందరూ రావో ఎందుకుంటా చూపిస్తా. మా వివేక్ గాడు చెప్పావట్టే, పాలుగాడు వాడావట్టే, 50-50 లైను కొట్టే, అంకులేమో చూడావట్టే. బుర్రకథ రే. ఎరా రఘునందన, ఏం చేస్తున్నావు? ఫోటోలు తుడుతున్నావు? చంపేస్తున్నదో మొత్తం తుడవాలి, మొత్తం ఇల్లంతా తుడవాలి. ఏమే 50-50 ఏం చేస్తున్నావు? ఫ్లోర్ క్లీన్ చేస్తున్నాను. అబ్బో, ఫ్లోర్ క్లీన్ చేస్తున్నావా? చెయ్యి నేను ఆయాలా. ఎరా న్యూజిలాండ్, నీ తోలుకి నీ జుట్టుకి ఏమైనా సంబంధం ఉందేంట్రా? ఓడి పుంజలాగా ఏదో బొచ్చేసుకుని ఫ్లోర్ ఓడడం మాత్రం రాదే? చీపు రూపరా అంటున్నావా? వంచు నడు వంచి ఎదవ. ఏం పంది మొహం వేసుకుని. ఓలో నాన్న, రే నాన్న బంగారం, ఓటమో ఓమో ఆలోచిస్తున్నావు నువ్వు? ప్రాజెక్ట్ కోసం ఆలోచిస్తున్నాను అంకుల్. ఆహా, ప్రాజెక్ట్ వర్క్? అవును అంకుల్. అబ్బబ్బా, అంత పెద్ద ప్రాజెక్ట్ వర్క్ ఏంటమ్మా? ఈ ఎదవలతో కలిసి స్కూటీలు కొట్టాడువా? కాదంకుల్. స్కూటీలు కొట్టాడురా? ఇప్పుడు చేయను అంకుల్. అంకుల్ చూడు, జీవితంలో అప్పుడప్పుడు అల్లరి చెయ్యాలి, కానీ జీవితాన్ని అల్లరి పాలు చేసుకోవద్దు. ఓకే? ఓకే అంకుల్. డోంట్ రిపీట్ ఇట్. గెట్ అవుట్ ఆల్ ఆఫ్ యూ. హాయ్. హాయ్ వివేక్. ఓకే బాయ్, నేను వస్తా. పదండి. సరే. ఇదేంటి ఎలా వెళ్ళిపోతుంది? ఏ భూమిక, ఏ భూమి, పట్టించుకోకుండా అలా వెళ్ళిపోతుంది భయ్యా. ఏమో నాకు తెలీదు. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ డియర్ స్టూడెంట్స్. హీస్ అజయ్. మన కాలేజ్లో విన్ టెక్నాలజీ గురించి ప్రాజెక్ట్ చేస్తున్నారు. సో ఫర్దర్గా ప్రాజెక్ట్స్ కోసం ఏమైనా డౌట్స్ ఉంటే తనని అడగచ్చు. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ అజయ్. నేను చేసే పిహెచ్డి ఇంటి ప్రాజెక్ట్ కోసం చేస్తున్నా.
సో విండ్ ప్రాజెక్ట్ గురించి మీకు ఏమైనా ఐడియా ఉందా? అదే మన రీసోర్స్ లో సోలార్, విండ్, పెట్రోల్. సారీ ఫ్రెండ్స్, మనం విండ్ ప్రాజెక్ట్ గురించి మాట్లాడుకుంటున్నాం. దానిపై మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కన్ఫర్మ్ గా నాతో చెప్పండి. మీరు క్లాస్ తీసుకోండి, నేను ఇప్పుడు వస్తాను. ఏదోలా ఉంది వివేక్. వేదనాలో, గిలిగింత ఏమిటో వివేక్. హాయ్ వివేక్. బేసిక్ గా నువ్వు చాలా మంచోడివి, కానీ ఈ నెగిటివ్ ఎనర్జీ వల్ల నువ్వు ఇలా అందరికి దూరం అవుతున్నావు. ఇప్పుడు ఏం చేద్దాం అంటావు? నువ్వు మారాలి అంతే. సంవత్సరానికి 365 రోజులు మారవు, వారానికి 7 రోజులు మారవు, అలాగే రోజుకి 24 గంటలు మారవు. నేను అంతే బ్రో, అస్సలు మారను. అబ్బా వివేక్, అది కాదు. భూమికి దగ్గర అవ్వాలంటే నువ్వు కూడా తనలా బిహేవ్ చేసి తనకి దగ్గర అవ్వచ్చు కదా, అంతేకాని ఇలా. అబ్బా చెప్పన్నయ్య, అన్ని నువ్వు అడిగినట్టే చేస్తానన్నయ్య. 7 o'clock బ్రష్ చేయనా, 9 o'clock బ్రేక్ఫాస్ట్ చేయనా, మొత్తం నా షెడ్యూల్ అంతా నువ్వే చెప్పానయ్య. పెద్ద చెప్పొచ్చాడు. వివేక్, నన్ను హర్ట్ చేస్తున్నావు, చిల్లరగా బిహేవ్ చేస్తున్నావు. ఇలా చిల్లరా నోటు అంటే నేను హర్ట్ అవుతా. నేను హర్ట్ అవ్వనంత వరకే పడతా, హర్ట్ అయితే కొడతా. వరారే వివేక్. బ్రో వివేక్, వీడింక మారడు. రేయ్, ఈరోజు ఎలా అయినా భూమిని కిడ్నాప్ చేస్తున్నావు. కిడ్నాపా? కిడ్నాపా? ఎవరికైనా వెళ్తే పొక్కున కొడతారా వారి? కిడ్నాప్ చేసి ఏం చేస్తావరా? అమ్మేస్తాను రా. నీకు అవసరమా? రా రారా. అరే నువ్వు అర్జెంటుగా వెళ్ళి పెప్పర్ స్ప్రే రెడీ చేయి. నువ్వు ఆ సమీర్ గాడి షేర్ ఆటో నెంబర్ ప్లేట్ తీసేసి రెడీగా ఉండు. నువ్వు మన ఫింగర్ ప్రింట్స్ పడకుండా గ్లోవ్స్ రెడీ చేయి. ఓకే మామ. నువ్వేం చేస్తావే? అరే నన్ను ఇన్వాల్వ్ చేయకండి రా, నాకు సంబంధం లేదు. మింగే మింగే మీ చావు మీ చావండి రా. రేయ్, కిడ్నాప్ చేసే వరకు మీ పని, కిడ్నాప్ చేశాక ఏం చేయాలో అది నా పని. అజయ్ రమ్మన్నాడు, ఏంటి రెస్పాన్స్ ఇవ్వట్లేదు? ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయట్లేదు? రానని మెసేజ్ పెట్టాడేంటి? హలో అజయ్, నీకోసం వెతుకుతున్నా. ఎక్కడున్నావు నువ్వు? ల్యాబ్ లో ఉన్నాను.
చూద్దాం